అందరికీ నమస్కారం. నాతో పాటు సోదరులు మాజీ శాసనసభ్యులు శివకుమార్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ గారు మొండితోక అరుణ్ కుమార్ గారు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు గారు, అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు కిరణ్ గారు, అట్లాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీ డేవిడ్ గారు, అట్లాగే ఎస్సీ విభాగానికి సంబంధించిన నాయకులు, తెలానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముందుగా శివకుమార్ గారు మాట్లాడినటువంటి తెలాలి పట్టణంలో నడిబొడ్డున ముగ్గురు వ్యక్తుల మీద పోలీసులు అమానుషంగా కొట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. అమానుషంగా కొట్టడం, ఇప్పుడు ముద్దాయి అయితే అతనికి ఎలాంటి శిక్ష వేయాలో చట్ట ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత వ్యవస్థ మీద ఉంది. కానీ బహిరంగంగా పర్టిక్యులర్గా దళిత మైనారిటీల పిల్లలను వాళ్ళు ఏ కేసులో ఉన్నారు, ఏ కేసు అయితే ఆ కేసుకు శిక్షించండి, కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను కాలరాచే విధంగా, వీటన్నిటికీ కారణం ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తీరే తప్పిదాలు ఉన్నాయి కాబట్టి వారిని బట్టి నడుస్తూ ఉంది పోలీసు వ్యవస్థ కూడా. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఎన్సిఆర్బి రిపోర్ట్స్ ప్రకారం దళితుల మీద, బహుజనుల మీద, మైనారిటీల మీద దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు తెనాలి ఇన్సిడెంటే కాదు, స్వయానా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పొలుగులతో పొడిపించినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి అది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. అదే కాదు, దళిత ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు సస్పెండ్ చేసి నరి రోడ్డు మీద నిలబెట్టినటువంటి చరిత్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకరు సునీల్ కుమార్ అయితే, రెండు సంజయ్. దళిత ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ఈరోజు విశాల్ గున్ని, ఐఏఎస్ల సంగతి పరి ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద అట్రాసిటీలే. చివరికి ఎంత బరి తెగించారంటే స్వయానా ఒక శాసనసభ్యుడు, దళిత శాసనసభ్యుడితో దళితులు గంజాయి తాగేవాళ్ళయా అనే పరిస్థితికి తీసుకొచ్చారంటే మీ పరిపాలనలో ఎంత హేళనగా, ఎంత తేలికగా, ఎంత అపహాస్యం చేసే విధంగా ఉందో గమనించమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే అనంతపురం ఉరవకొండలో దళితుల మీద దాడి జరిగిన తీరు, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని మండలంలో దళిత స్త్రీని ట్రాక్టర్తో తొక్కించినటువంటి పరిస్థితి, స్వయానా ఒక శాసనసభ్యుడు నానాజీ దళిత డాక్టర్ని చెంప మీద కొట్టినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈరోజు నందికొట్టుకూరులో అయితే ఒక వ్యక్తి డైరెక్ట్గా లాకప్ డెత్ అయినటువంటి పరిస్థితి. అదే కాకుండా రాజంపేట మున్సిపల్ చైర్మన్ రాంబాబు పేద బహిరంగంగా అతన్ని అపహాస్యం చేసి అతన్ని బయటికి లాగినటువంటి పరిస్థితి. స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు ఊరిలో పిఠాపురం నియోజకవర్గంలో దళితులను వెలివేసిన తీరు. అదే కాకుండా పల్నాడు నరసరావుపేట ప్రాంతంలో దళిత స్త్రీని బహిరంగంగా ఆమెను అపహాస్యం చేస్తే, ఆమెను అగౌరవపరిస్తే ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాజమండ్రికి సంబంధించి సాగర్ అనే వ్యక్తి బట్టల మొత్తం ఉప్పదీసి బహిరంగంగా ఊరేగించిన తీరు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఒకటి కాదు
రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొని దళితులను ఏ విధంగా ఏదిస్తూ ఉన్నారో ఈ రోజుకి మా నాయకుడు జైల్లో మగ్గుతూ ఉన్నాడు నందిగం సురేష్. దళితుల్లో రాజకీయాలు చేయాలంటే మొన్నటిదాకా మా అరుణ్ మీద కేసు, నందిగం సురేష్ మీద కేసు. ఈరోజు ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో దళితులకు భయభ్రాంతులు చేయాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా మదనపల్లిలో అయితే దళితుల ఊరి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. స్వయానా చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీ పక్కన ఉన్న నగిరిలో దళితుల మీద దాడితో పాటు వెలివేసినటువంటి పరిస్థితి. ఇన్ని ఈ రాష్ట్రంలో మచ్చు తురకలు అనేకం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం దళితుల మీద, పేదవారి మీద, బడుగు బలహీన వర్గాల మీద, మైనారిటీల మీద తేలిగి స్వభావంతో పరిపాలన చేయటం వల్లే ఇవి దాపురించినవి చెప్తా ఉన్నాం. వీటికి బాధ్యత ఎవరు వహించాలా? చట్టాలు నడపాల్సినటువంటి వాళ్ళు మీ చుట్టాలుగా వాడుకుంటూ ఆ చట్టాలను నడిపే వ్యవస్థలను మీ జేబు సంస్థలుగా చేసుకొని ఈరోజు కొరడా జురిపిస్తూ ఉన్నారంటే, బహిరంగంగా ఏ ముద్దాయి అయినా ఎలాంటి కేసులో ఇన్వాల్వ్ అయినా చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సింది పోయి రోడ్డు మీద పట్టుకొని కాళ్ళు ఎక్కి బూటు కాళ్ళు నిలబడి కొడతా ఉంటే ఈ వ్యవస్థ ఎటుపోతుంది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం కాదని అడుగుతాం. మేము 5 సంవత్సరాలు పరిపాలించాం. ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా, ఇంత బహిరంగంగా, ఇంత బరి తెగించి ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే కోరుకునేది, గౌరవం కావాలా? బాధ్యతాయుతంగా బ్రతుకుతున్నటువంటి ఈ పేద కులాల మీద మీరు దాడులు చేయిస్తూ ఉంటే వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఎలా బ్రతుకుతాం? రాజ్యాంగ వ్యవస్థ ఏమవుతుంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు అపహాస్యం చేసే విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టే ఈ పరిస్థితి దాపురించుతో అడుగుతాం. తెనాలే కాదు, తెనాలలో జరుగుతున్న కుర్రాళ్ళ మీద జరిగినటువంటి దాడిది, కొట్టినటువంటి తీరు యావత్ ప్రపంచము సిగ్గుపడతాం, దేశం సిగ్గుపడతాం. రాష్ట్రంలో ఎంతోమంది పరిపాలన చేశారు, కానీ ఇలాంటి ఎప్పుడు జరగల. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు. కానీ చట్టాన్ని తీసుకొని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పనిచేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనేది తప్పకుండా ఉండాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి ఖండించడంలో ఏమాత్రం వెనుకాడేది లేదు. చట్టపరంగా ఎలాంటి చర్యలు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాటిని వదిలేది కూడా లేదని మీకు తెలియపరుస్తూ, ఇలాంటి ఇన్సిడెంట్స్ విషయంలో బాధపడుతూ ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేయించాలని ప్రభుత్వం పురుకొల్పుతూ ఉంది. ఇకనైనా ఆలోచించి న్యాయబద్ధంగా చట్టాన్ని వినియోగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.